ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. చాలా అద్భుతకరమైన మాటల ద్వారా పరిశుద్ధ ఆత్మదేవుడు ఈ ఉదయకాల సమయంలో మనందరితో మాట్లాడినై ఉన్నారండి. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 25వ వచనం, నీ అతిక్రమములను తుడిచివేయుచున్నాను. ప్రైజ్ ది లార్డ్. చాలా అద్భుతకరమైన మాటలు కదా, చాలా విలువ కలిగిన మాటలండి. ఎవరైనా మనల్ని క్షమించమంటే క్షమిస్తారా? ఎవరు క్షమించరు కదండి. ఒకవేళ మనం ఏమైనా తప్పు చేస్తే చాలాసార్లు ఆ మాటలు మళ్ళీ అంటే మరల మరి మనం చేసిన దాన్ని ఎత్తిపొడిచేవారే మనుషులు. కానీ మనము ప్రభు సన్నిధిలో ఒప్పుకున్నప్పుడు, ప్రాధేయపడినప్పుడు, అడిగినప్పుడు, వాటిని విడిచిపెట్టినప్పుడు మన జీవితాల్ని అద్భుతకరంగా ఉంచే దేవుడై ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. మన అతిక్రమం తుడిచివేసే దేవుడై ఉన్నారు. ఉదయకాల సమయంలో ఏ బలహీనతతో ఉన్నా, ఏ భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నా ఒప్పుకుందామండి. మన పొరపాట్లు ప్రభు సన్నిధిలో ఒప్పుకుందాం, విడిచిపెడదాం. చాలామంది ఒప్పుకుంటారు కానీ విడిచిపెట్టరు, మరల అదే తప్పులు చేస్తూ ఉంటారు. అలాంటి వారికి కాదండి ఈ వాక్యం. ఎవరైతే దేవుడి సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెడతారో వారి అతిక్రమంలో తుడిచివేసే దేవుడై ఉన్నారు. చక్కని మాటల్ని పట్టుకొని ప్రభు సన్నిధిలో ఏ తప్పైతే చేస్తున్నామో, ఏ పాపం అయితే చేస్తున్నామో, ఏ బలహీనతలతో ఉన్నామో వాటిని విడిచిపెడదాం. ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. ఈ అద్భుతమైన వాగ్దానం మనం అందరం స్వతంత్రించుకుందాము కాక. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.